దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సమస్త సృష్టికి అధినేత ఎవరని తెలియటానికి దేవుడు మొట్టమొదటి నుంచి మరి అబ్రహాం దగ్గర నుంచి మొదలుపెట్టాడు. అనేక మంది భక్తులను ఎన్నుకున్నారు, అనేక మంది న్యాయాధిపతులు ఎన్నుకున్నారు, అనేక మంది ప్రవక్తలను ఎన్నుకున్నారు, అనేక మందిని ఎన్నుకొని దేవుని గురించి చెప్పించారు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడే భూలోకానికి వచ్చి మానవ రూపముగా మనిషి రూపముగా ఆయన జన్మించి పరిశుద్ధాత్మ వలన జన్మించి ఆయన మనకు బోధించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యేసు ప్రభు గురించి విని తెలుసుకొని వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, ఆయన కోసం ఎదురు చూడిన వారు, మరి వారి గురించి ఏం జరుగుతుందో దేవుడు ఇద్దరు సాక్షులు పెట్టాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు సాక్షులు ఎవరండి? ఇద్దరు సాక్షులు పెట్టారు దేవుడు. ముందు నుంచి మనం వెళ్దాం. మన ఈ లోకంలో అనేకమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం, అనేక వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటాం, దేవునికి సంబంధం లేని మాటలు మాట్లాడుకుంటాం, దేవునికి కష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటాం, దేవునికి ఇష్టం లేని మాటలు కానీ ఇష్టం లేని క్రియలు కానీ చేస్తూ ఉంటాం. ముందు మాటలు వస్తాయి మనకి. మరి మనసులో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడనని దేవుడు చెప్తారు. మనసును బట్టి నోరు మాట్లాడనని దేవుడు చెప్తారు. మనసులో ఏముందో అదే బయటికి చెప్తాం. మరి అనేక మాటల్లో అనేకమైన దోషాలు ఉంటాయి. మాట వల్లనే తీర్పు ఉంటుంది. నువ్వు మంచివాడువో చెడ్డవాడువో తీర్పు పొందాలి అంటే మరి నీ మాటే ఆధారం. నీ మాట వల్లనే నువ్వు మంచివాడు అని తీర్పు పొందుతావు, నువ్వు మాట వల్లనే చెడ్డవాడు అని తీర్పు పొందుతావు. మరి నీ మాటలు ఎట్లా ఉన్నాయి ఒక్కసారి గమనించుకోవాలి పిల్లరా. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా మీరు మాట్లాడతారు, ఎక్కడైనా ఏదో విషయంలో మాట్లాడతారు, బయట మీ మాటలు ఎట్లా ఉన్నాయి అది మనకు కావాలి పిల్లరా. అది ముఖ్యం. మాట వల్ల తీర్పు ఉంటుందని గుర్తుంచుకోవాలి. అదే ఇక్కడ రాయబడుతుంది. మత్తయి 12:37 నీ మాటలు బట్టి నీతిమంతుడవని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు పొందుదువు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నీతిమంతుడవైనా అపరాధమైనా నీ మాటను బట్టే ఆధారం ఉంటుంది ప్రియులారా. నీ మాటలు బాగుంటే నువ్వు నీతిమంతుడివే. మాటలు బాగుండకపోతే, దేవునికి ఇష్టమైన మాటలు నువ్వు మాట్లాడకపోతే నీవు అపరాధివే. దానిలో అనుమానమే లేదు. ఈ లోకంలోనే తీర్పు జరుగుతుంది ప్రియులారా. మాటల బట్టి తీర్పు జరుగుతుంది ప్రియులారా. ఈ లోకంలో భూలోకంలో తీర్పులు జరుగుతున్నాయని భక్తులు రాస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు ఇన్ని ఎందుకు వస్తున్నాయి లోకంలో అంటే ప్రియులారా, నీ మాటను బట్టే, నీ క్రియలను బట్టే, నీ ఆలోచన బట్టే, నీ ప్రవర్తన బట్టే వస్తున్నాయని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ముందు మనం మాటలు సరి చేసుకోవాలి. నీ మాటలు సరి కావాలంటే నీ మనసు శుభ్రపడాలి. నీ మనసులో ఏముండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అర్థమైందని వాళ్ళు చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ ఇద్దరు సాక్షుల గురించి దేవుని మాట వినకుండా
దేవుడు తెలిసి ఉండి ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు తెలిసినా సరే ఆయన దగ్గరికి రాకుండా, ఆయన మాట ప్రకారం పాటించకుండా, ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా పాటించిన వారి గురించి ఏమవుతుందో తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా మాటల గురించి దేవుడు చెప్తూ ఉంటే శాస్త్రులు పరిచయాలను తెగంది. వాళ్ళు బోధించే వాళ్ళే ధర్మశాస్త్ర బోధకులే. ధర్మశాస్త్ర బోధకులై ఉండి కూడా యేసుని గుర్తించలేకపోయారు. ఇన్ని అద్భుతాలు చేసినా సరే, ఇన్ని మహత్కార్యాలు చేసినా సరే యేసయ్య ఎవరు అన్న సంగతి గుర్తించలేకపోయారు. ఆయనే నిజమైన దేవుడని గుర్తించలేకపోయారు. ఆయన ఆకాశం భూమిని నిర్మించిన దేవుడే, నరుని రూపంలో జన్మించాడని గుర్తించలేకపోయారు. పిల్లారా, వాళ్ళు అడుగుతున్నారు యేసుప్రభు వారిని, ఏమని? ఒక సూచక్రియను మాకు చూపించయ్యా అంటున్నాడు. అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే పిల్లారా, మత్తయి 12వ అధ్యాయము 39-40 వచనాలు. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక్రియ అడుగుతున్నారు. ఇక్కడ వ్యభిచారులు అంటే ఎవరంటే పిల్లారా, దేవునికి ఇష్టం లేని పనులన్నీ కూడా, దేవునికి ఇష్టం లేని మాటలన్నీ కూడా, దేవునికి ఇష్టం లేని క్రియలన్నీ కూడా చేసేవాళ్ళు వ్యభిచారులే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని దేవుడు అంటూ ఉన్నాడు. ఏమని? వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక్రియలను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గుర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినా వారికి అనుగ్రహించబడదు. యోనా 3 రాత్రులు తిమింగలం కడుపులో ఎలాగ ఉండెనో అలాగున మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో నుండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే సూచక్రియ పిల్లారా, దేవునికి స్తోత్రం. అర్థమైందా? యోనా గురించి విన్నారుగా మీరు చాలాసార్లు. విన్నారా? విన్నాను, చేతులు పైకి ఎత్తండి. విన్నారు? యోనాను దేవుడు, నినివే పట్టణం నాశనం అవుతుంది అబ్బాయి, నువ్వు వెళ్ళు, వారికి దేవుని గురించి చెప్పు, వాళ్ళు రక్షించబడతారు అని చెప్తే, ముద్దేమో దేవుని మాట వినకుండా ఏం చేశాడు? తర్షీషు పోయే పట్టణం వెళ్ళిపోయి అప్పుడు ఒక ఆపద జరిగే వరకు మళ్ళీ దేవుడు ఒక తిమింగలం గర్భములో ఆ యోనాని మింగింపజేసి 3 దినములు 3 రాత్రింబగళ్ళు ఆ తిమింగలం గర్భంలోనే ఉండేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భూలోకంలో మనం జీవించి ఉండగా ఎంతో కష్టమవుతుంది, కానీ తిమింగలం గర్భంలో 3 దినములు రాత్రులు పగలు ఉన్నాడంటే దేవుని మహిమ ఎంత గొప్పదో చూడండి ప్రియారా. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని మహిమే కదా. దేవుని మహిమ అయితే తిమింగలం గర్భంలో 3 దివారాత్రములు ఉంటాం, ఎంత కష్టమండి? కష్టమే కదా. మరి అటువంటి అది ఏ విధంగా యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం గర్భంలో ఉన్నాడో, అదేవిధంగా మనుష్య కుమారుడు దేవాది దేవుడు యేసు ప్రభువారు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును అన్నారు. ఆయన చనిపోయిన తర్వాత భూగర్భానికి వెళ్ళిపోయాడు. ఎందుకని డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, డైరెక్ట్గా మరి పరలోక రాజ్యం వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకని 3 దినములు అక్కడ ఉన్నారు అంటే ప్రియులారా, భూగర్భంలో చనిపోయిన ఆత్మలు ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
చనిపోయిన ఆత్మలను దేవుని కోసం మరణించిన ఆత్మలను వాటిని సజీవులుగా చేయడానికి ఆయన భూగర్భంలో 3 రాత్రి పొగలు ఉన్నాడు పిల్లరా. అందుకే అక్కడ ఉండవలసి వచ్చింది. అదే సంగతి ఇదే సూచక్రియను ఉంటుందని ఎవరు చెప్తున్నారు? దేవుడు శాస్త్రులు పరిచయాలు చెప్తూ ఉన్నాడు పిల్లరా. దేవునికి స్తోత్రం. తర్వాత మళ్ళీ యోనా నినవే పట్టణానికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ పట్టణం అంతా కూడా ఒక్క దెబ్బగా మారు మనసు పొందారండి. అర్థమైందా? దేవుడు చెప్పబోయేది ఏంటంటే, యోనా మాట విని నినవే పట్టణం అంతా రక్షించబడినప్పుడు, దేవుని మాట విని వాళ్ళు రక్షించబడకపోతే నినవే వాసులు మీకు సాక్షులు. దేనికి? దేవుని మాట విన్నందుకు. అదే ఇక్కడ రాయబడుతుంది. మత్తయి 12వ అధ్యాయము 41వ వచనం. నినవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ దినమున నినవే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేర స్థాపన చేయుదురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోనా కంటే గొప్పవాడు ఎవరండి? దేవుడు. ఇది పోలిక కాదు, యోనాతో పోలిక కాదు ప్రియులారా. దేవుడు తగ్గించుకుని ఆ మాట చెప్పారు అక్కడ. యోనా ఏమో మనిషి, స్త్రీ పురుష సంపర్కం వల్ల పుట్టిన మనిషి యోనా. మనందరం కూడా అదే. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ, ఏ పురుషుని సంయోగం లేకుండా దేవుని పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించి పుట్టినవాడు దేవుడు బిడ్డారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ మాట గుర్తు చేసుకోవాలి. ఈయన పుట్టుకకు ఆధారమైన ఎవరండి? దేవుడు ప్రపంచం అంతా చూశారు. ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు భూలోకానికి రావాలంటే ఒక పరిశుద్ధురాలు కావాలి. ఎవరు కావాలండి? పరిశుద్ధురాలు కావాలి. ఎవరున్నారబ్బా పరిశుద్ధురాలు? పరిశుద్ధమైన స్త్రీ ఎవరున్నారయ్యా? పరిశుద్ధమైన కన్యక ఎవరున్నారయ్యా అంటే దేవుడు పార చూసి మరియమ్మ గారిని ఎన్నుకున్నాడు ప్రియులారా. ఆమె పరిశుద్ధురాలు, స్త్రీలలో పరిశుద్ధురాలు ఆమె. అందరూ కూడా మరియమ్మ గారిని విమర్శిస్తూ ఉంటారు ప్రియులారా. మరియమ్మ గారంత పరిశుద్ధత విమర్శించే వాళ్ళకు ఉందా అండి? ఉందా చెప్పండి. ఉందన్న వాళ్ళు చేతులు పైకెత్తండి, లేదన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం చేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క మరియమ్మ గారిని విమర్శించే ప్రతి ఒక్కరికి కూడా మరియమ్మ గారంత పరిశుద్ధత ఎవరికీ లేదు. నీతిమంతుడిని విమర్శిస్తే వాడు దేవుని యందు తీర్పు పొందవలసిందే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తీర్పుకు గురి కాకుండా ఉండాలంటే నీతిమంతురాలైన మరియమ్మ గారిని విమర్శించడం చాలా తప్పు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు ఉద్యోగం చేస్తూ ఉండగా కోర్టు కేసు ఒకటి వచ్చింది. కోర్టు కేసు వచ్చినప్పుడు వెంటనే యేసు ప్రభు వారు మరియమ్మ గారు వచ్చి ఆపేశారంతే ఆ కేసుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరియమ్మ గారు పరిశుద్ధత
అంత తక్కువ కాదండి. మహాపరిశుద్ధులైనటువంటి దేవుడు భూలోకానికి రావాలి అంటే పరిశుద్ధురాలైన మరియమ్మ గారికి కావాలి ఖచ్చితంగా. అందుకనే కన్య మరియ గర్భవతి కుమారుని కని ఆయనకు మన భూలోకానికి దేవుణ్ణి ఇచ్చిన మహాస్త్రీ అండి ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా విమర్శిస్తే మీ ముందు కనబడితే మరియమ్మ గారిని చెప్పండి, ఈ విధంగా మంచి మాటలతో చెప్పండి. ఇది కాదమ్మా, ఆ ఇంటే ఉంటారు లేకపోతే ఇంటే వింటారు లేకపోతే లేదు, మనకు అనవసరం అని. మరి మరియమ్మ గారు పరిశుద్ధురాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది నాకు తెలుసు ప్రియులారా. ఎన్నోసార్లు మేము కుటుంబ ప్రార్థనలో దేవుడు ప్రార్థన, మరి పరిచర్య ప్రార్థన మొదలుపెట్టినప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళం. అక్కడికి ఇంటి దగ్గర దివితాలకులో ఉండేవాళ్ళం. అప్పుడు ముందు కుటుంబ ప్రార్థన దేవుడు నేర్పారు పరిశుద్ధాత్మ ద్వారా. మరి నేర్పిన తర్వాత మేము కూర్చుని ప్రార్థన చేస్తున్నాం. కూర్చుని ప్రార్థన చేసేటప్పుడు మరియమ్మ గారు వచ్చింది. మరియమ్మ గారు వచ్చి కూర్చుని కాదు, మోకాళ్ళ మీద ఉన్నానే అంది. మాకు నేర్పిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడి నుంచి యేసు ప్రభువు ఆయన మార్గం ఏంటో, ఆయన చిత్తం ఏంటో, ఆయన వాక్యం ఏంటో బోధించడం నాకు నేర్పారు ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏంటది? ఏమో చదువుకున్నాం ఇందాక. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరమ వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని మాటను వినని ప్రతి ఒక్కరు కూడా దేవుడు తెలిసిన, ప్రభు తెలిసిన, దేవుణ్ణి అంగీకరించిన ప్రతి ఒక్కరి కూడా, దేవుని చిత్తానుసారంగా నడవని ప్రతి ఒక్కడి మీద కూడా వాళ్ళు నేరస్థాపనగా దేవుడు చిత్రీకరిస్తారు. ఎవరో ఈ నినివే పట్టణం వాళ్ళు ప్రియులారా. ఎందుకని? యోనా ప్రవక్త చెప్పగానే వాళ్ళు మారారు. మరి మహాప్రవక్త, మహాదేవుడైనటువంటి యేసయ్య భూలోకానికి వచ్చి చెప్తే మీరు మారరా? మీరు మారరా? మారకపోతే నేరస్తులే. ఇక్కడ చెప్తున్నారు, నేను చెప్పింది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, దేవుడు మనతో మాట్లాడాలి. జీవం గల దేవుడు అండి, జీవం గల దేవుడు అండి. మాట్లాడుమో దేవ మాట్లాడుమో, జీవము గల దైవమా మాట్లాడుమో, జీవము గల దైవమా మాట్లాడుమో. నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దుప్పినీటి వాగు కొరకు ఆశపడుచున్నట్లు, దుప్పినీటి వాగు కొరకు ఆశపడుచున్నట్లు. మాట్లాడుమో దేవు మాట్లాడుమో, జీవము గల దైవమా మాట్లాడుమో, జీవము గల దైవమా మాట్లాడుమో. నా ప్రాణము నీ కొరకు కృంగిపోతున్నది, నా ప్రాణము నీ కొరకు కృంగిపోతున్నది. నా రక్షణ కర్తయైన మహాదేవుడాయనని, నా రక్షణ కర్తయైన మహాదేవుడాయనని. మాట్లాడుమో దేవు మాట్లాడుమో, మాట్లాడుమో, జీవము గల దైవమా మాట్లాడుమో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నినివే వాసుల చేత మరి నేరస్తులు అనిపించుకుంటారా లేదా? నినివే వాసుల చేత
నేరస్తులు కాకుండా ఉండాలి అంటే మీరు రక్షించబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరేనా ఎత్తడి చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. సరేనా అన్నప్పుడు నేను అనుకున్నాను ఎత్తాలి పైకి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకో సంఘటన. ఇప్పుడు మనం యేసయ్యను చూసి రక్షించబడకపోతే ఒక సాక్షి ఎవరో, ఒక సాక్షి చెప్పుకున్నాక ఒక సాక్షి ఎవరు, మనమని నేరస్థాపన చేసే ఒక సాక్షి ఎవరు? నినివేవాసులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకో సాక్షి ఉంది మనం నేరస్తులని చెప్పడానికి. యేసుప్రభుని అందుండి యేసుప్రభుని తెలుసుకొని ఆయన మార్గంలో జీవించకపోతే, ఆయన చూసి రక్షించబడకపోతే ఇంకో సాక్షి ఉంది మనం నేరస్తులని చెప్పడానికి. ఏంటది? చదువుదాం. మత్తయి 12:42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరమ వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సొలొమోను గురించి మీరు విన్నారు, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మనకు తెలిసిందే, దావీదు మహారాజు కుమారుడు సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజుని మరి దేవుడు కల్లోకి వచ్చి అడిగారు, ఏమని? నేను రాజుగా నియమించబోతున్నాను, నీకేం కావాలి కోరుకోమంటాడు. అదే మనమైతే ఏం కోరుకుంటున్నామండి? మనం పెద్ద గొప్ప పదవి, మీరు చదువుకున్నారు కదా, గొప్ప పదవి ఇస్తాము. లేదా మీరు వ్యవసాయం చేస్తున్నాం కదా, మీకు ఇంకా పెద్ద మరి ఇంకా కనిపెట్టే ఇది ఇస్తాం. అట్లాగే ఇంకా పెద్ద పోస్టులు ఇస్తాం మీకు. అంటే నీకేం కావాలి కోరుకోమంటే మీరు ఏం కోరుకుంటారు చెప్పండి? మీరు చెప్పండి. మన సంగతి తెలిసిందేగా. ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటారండి? అయ్యా నాకు పెద్ద పలుకుబడి ఇవ్వండి, అయ్యా నాకు పెద్ద ధనమే ఇవ్వండి, అయ్యా ఆకాశానికి ఎక్కిపోవాలా, ఇక్కడ ఉంటే లాభం లేదు, ఆకాశానికి ఎక్కిపోవాలా, మధ్యాహ్నం దగ్గరే బాగుపడాలా, మరి పొద్దుకేదా కాదు మధ్యాహ్నం దగ్గరే బాగుపడాలా. ఇదే మన కోరికలు. అవునా కాదు చెప్పండి, నిజం చెప్పండి. అవునన్నా వాళ్ళ చేతులు పోగొద్దండి. చేతులు ఎత్తినోళ్ళు నిజాతి పరులు, ఎత్తనోళ్ళు నా చెప్పలేము, మీరే గ్రహించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి సొలొమోను, దేవుడు సొలొమోన్ని ఏం కావాలని కోరుకోమన్నప్పుడు ఏం కోరుకున్నాడు? నాకు ఈ లోక అంతస్తు అక్కర్లా, ఈ లోక ధనం అక్కర్లా, ఈ లోక పేరు ప్రతిష్టలు అక్కర్లా, ఈ లోకంలో గొప్పదనంగా ఉండడానికి ఏది అక్కర్లా, నీ జ్ఞానాన్ని నాకు ఇయ్యా. ఎందుకంటే నీ ప్రజల్ని న్యాయంగా పరిపాలించడానికి, న్యాయంగా ఉంచడానికి, నీ చిత్తానుసారంగా వీళ్ళని పరిపాలన చేయడానికి నీ జ్ఞానాన్ని నాకు ఇయ్యి. అది చాలు ప్రభువా అన్న. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మనకేదైనా గొప్ప పదవి ఇస్తున్నాడు దేవుడు అంటే మనం ఏం కోరుకుంటాం? దేవుడిని న్యాయంగా ఉంటాను, నీ జ్ఞానాన్ని ఈ ప్రభు అని పెద్ద వచ్చింది కదా, నాకు పెద్ద ఉద్యోగం వస్తుంది కదా, మరి పెద్ద పోస్టులు వస్తున్నాయి కదా, పెద్ద పేరు వస్తుంది కదా, మీకు న్యాయంగా ఉండటానికి ఆ మనసు నాకు దయచే, ఆ జ్ఞానాన్ని నాకు దయచే, మీ ఆత్మ నాకు దయచే అని కోరుకోవాలి. అవునా అండి? గుర్తుంచుకోండి, చక్కగా గుర్తుంచుకోండి ఇది. అవునే కదా? మరి ఆ విధంగా కోరుకున్నప్పుడు దేవుడు మీ పదవులతో పాటే మీ కోరుకున్న దాన్ని బట్టి ఈ లోకస్థితి కూడా గొప్పగా చేస్తాడు ఆయన. మనం కోరుకోవటంలో ఉంటుంది. నువ్వేం కోరుకుంటున్నావో దేవునికి ఇష్టంగా కోరుకుంటావా?
దేవునికి ఇష్టమైనది కోరుకుంటావా? దేవుని చిత్తానుసారంగా నడవటానికి మనం కోరుకుంటావా? అప్పుడు నీకు ఏం చేస్తుంది? ఈ లోకంలో కూడా గొప్ప స్థితి నీకు ఇస్తాడు. ఇది ఒకటే గుర్తుంచుకోండి పిల్లరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను అట్లాగే నేను చదువుకున్న తర్వాత ఉద్యోగం లేకపోతే మా నాన్న రిటైర్డ్ అయిపోయారు. మరి ఎంతో కష్టంగా ఉంది. కష్టంగా ఉన్నప్పుడు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. నాకు జీవనాధారం ఏది లేకపోతే నేను స్తుతించలేనయ్యా. అయ్యా ప్రభువా అని నేను దేవుణ్ణి అడిగా. కొంచెం కోపడ్డా, ఇసుకా. అప్పుడు దేవుడు గొప్ప మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అట్లాగే ప్రియులారా, సొలొమోను కోరుకున్న దానికి మరి ఏం కోరుకున్నాడు? నీ జ్ఞానాన్ని ఇవ్వమని కోరుకున్నప్పుడు అప్పుడు జ్ఞానాన్ని సంపూర్ణంగా ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఈ లోక స్థితిలో కూడా గొప్ప ధనాన్ని ఇస్తున్నారు. ఈ లోక పేరు ప్రతిష్టలు ఇస్తున్నారు. భూలోకంలో ఉన్న రాజులందరికంటే కూడా నీవు గొప్పవాడిగా ఉంటావు. నీ ముందు ఎవరో కూడా నీలాంటి వాడు ఉన్నాడు, నీ తర్వాత కూడా నీలాంటి వాడు ఎవరో ఉండడు అని దేవుడు వాగ్దానం ఇచ్చి సమస్తం అనుగ్రహిస్తాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం అదే అట్లాగా ఉంటుంది. దేవుని చిత్తం అట్లాగా ఉంటుందండి. మనం దేవుణ్ణి కోరుకుంటే ఆయన నీతిని కోరుకుంటే, మనం ప్రభువుని కోరుకుంటే, మనం ఈ లోకంలో సంపాదింపదు అవన్నీ కూడా మనతోనే వస్తాయి. అవి ఎక్కడికి పోవు, అవి ఎక్కడికి పోతాయండి? ఈ లోకంలో సంపద ఎక్కడికి పోతుంది? ఈ లోకంలో సంపద ఎక్కడికి పోదు. నువ్వు దేవుణ్ణి కోరుకో, ప్రభువుని కోరుకో, యేసుని కోరుకో, నీ సంపద నీతోనే ఉంటుంది, ఎక్కడికి పోదు. మన ఇష్టం. ఇగో సంపద ఉంది, వాడుకుంటే పోతే పోదు, పో, నాకు అక్కర్లా, నాకు యేసే కావాలి అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. నాకు దేవుడు ఇచ్చి నన్ను అడిగారు ఒకరోజు. ఏమని అడిగారు చెప్పాగా. మీకు గుర్తుంటేగా. ఇవాళ చెప్పిన రేపు గుర్తుండవు, రేపు చెప్పిన ఇంకో రోజు గుర్తుండవు. మరి దేవుడు వచ్చి నువ్వు నాకేమిస్తావని అడిగారు. ఏమడిగారండి? నువ్వు నాకేమిస్తావని అడిగారు. నేవటాకి నా దగ్గరే ఉంది ప్రభువా, అసలు నాకు నువ్వు ఇచ్చినే నీయేగా, మొత్తం తీసుకో, నాకు అక్కర్లా, ఒక గుండె సూది కూడా అక్కర్లా, అసలు వద్దు, నువ్వు నాకు కావాలి, నువ్వు నా దగ్గరుంటే చాలు, అంతే ప్రభువా అన్న తర్వాత ఆయన అదే మాటలు మాట్లాడుతున్నాడు, నేను ఇదే మాట మాట్లాడుతున్నా. అట్లా అరగంట సేపు నాతో మాట్లాడి ఆయన వెళ్ళిపోయాడు. వీడితో లాభం లేదు అనుకుంటే, ఇది పెద్ద మొండోళ్ళలాగా ఉన్నాడు, ఈయన చెప్పిందే మాట అనుకున్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు. తర్వాత 2 సంఘటనలు జరిగినాయి. తర్వాత ఇప్పుడు లేదు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనం దేవుణ్ణి కోరుకుంటే సర్వ సంపదలు కూడా, మన అవసరం వచ్చినన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు. దేవుని కోరుకోకపోతే మీకు ఈ లోకంలో కోరుకున్నది మీకు దక్కదు, మీకు రాదు. నువ్వేదైతే కోరుకుంటావు ఈ లోకంలో దేవుని కాకుండా అవన్నీ కూడా ఎరకపోతాయి, అని దగ్గర రావు. నేను చెప్పుకున్నాను కదా, నిన్నగా చాలాసార్లు చెప్పుకున్నావు. ఉదాహరణకి ధనం ఉంది, నువ్వు ధనాన్ని కోరుకున్నావు, ధనం వెంటే పడుతున్నావు అనుకో, ధనం సంపాదించాలని కోరుకున్నావు అనుకో, ధనంతో ఎంతో కట్టించాలని కోరుకున్నావు అనుకో, ఏదో చేయాలని కోరుకున్నావు అనుకో, ఆ ధనం నీకు దక్కదు. నువ్వు దేవుడు అమ్మటి వెళ్ళు, దేవుడు అమ్మటి పరిగెత్తు, దేవుడు అమ్మటి పో, దేవుడు కావాలని ఆయన కోసమే ప్రయాసపడు. ధనం నీ అంటే వస్తుంది. నన్ను వాడుకో అంటుంది. అప్పుడు నువ్వేమంటావు? నీ ఇష్టం. ధనాన్ని వాడుకుంటావో వాడుకోలేవో మరి ఏం చేస్తావో అది నీ ఇష్టం, అది మన ఇష్టం. మనకు దేవుడు కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడు కూడా ఈ లోకాన్ని కోరుకోబోకండి.
ఎప్పుడు కూడా ఈ లోకాన్ని కోరుకోబోకండి. మీలో న్యాయం కావాలి, దేవుని నీతి కావాలి, దేవుణ్ణి వెతకాలి. ఏమండి 3 ఏంటది? 3 1 న్యాయము, నీతి, ముందు దేవుణ్ణి ఎతకాలి. అదేనా? ముందు దేవుణ్ణి ఎతకాలి. దేవుళ్ళు యేసయ్య లేకపోతే నీతి లేదు, న్యాయం లేదు. నీతి లేదు, న్యాయం లేదు, రావు. అది ఆయన ఆస్తి, ఆయన గని. అది మనం బొగ్గు గనులు ఏ విధంగా అయితే, బంగారపు గనులు ఏ విధంగా అయితే మనం తవ్వుకుంటామో, తవ్విని కొద్దిన బంగారం వస్తుందో, తవ్విని కొద్దిన బొగ్గు వస్తుందో, అట్లాగే మనకు న్యాయము నీతి మనకు రావాలంటే దేవుని దగ్గర నుంచి మనం తవ్వుకోవాలి, అడగాలి. అని అడిగి కొంది న్యాయము నీతి మనకి ఉంటుంది. చివరికి యేసయ్య మనలో ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, ఈ లోకాన్ని వెతకబోకండి, సరేనా? ఈ లోకాన్ని ఈరోజు మొదలు చేసి ఈ లోకాన్ని వెతుకుతారా? చేతులు పైకెత్తని. అమ్మో, చేతులు పైకెత్తమంటారేమో అని డౌట్. ఎవరు ఎత్తట్లా. లోకాన్ని వెతుకుతారా? ఏది లేకలేదు మధ్యలో మీ చేతులు ఉన్నాయా? ఇట్లా అనుమానం కేసులు మనకంతా పెద్ద అనుమానాలు. ఇది అడిగితే ఏమవుద్దో, అది అడిగితే ఏమవుద్దో, ఏది అడగకపోతే ఏమవుద్దో. ఇది లోకాన్ని అడుగుతారా? అడగరా అన్న వాళ్ళు చేతులు పెడతాండి. మెల్లిగా లెగుతున్నాయి. ఎట్లా హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజంగా లోకాన్ని అడగబాకండి, దేవుణ్ణి అడగండి. అప్పుడు మీకు సమస్తం లోకం కూడా మీ సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి 2 సాక్షులను ఎవరు పెట్టారు? దేవుడు. మనం దేవుని మాట విని రక్షించబడకపోతే 2 సాక్షులు ఎవరు? నినివే వాసులు, నినివే పట్టణ వాసులు, తర్వాత దక్షిణ దేశపు రాణి. ఏ దేశపు రాణి? దక్షిణ దేశపు రాణి అంటే షేబా దేశపు రాణి. షేబా దేశం పేరే ఉంది, కానీ ఆమె పేరు ఎక్కడ రాయబడలా బైబిల్లో. షేబా దేశపు రాణి అన్నా, దక్షిణ దేశపు రాణి అన్నా ఒకటే. ఆ షేబా దేశపు రాణి మీకు సాక్షిగా ఉంటుంది. దేనికి? అబ్బాయి, నేను వచ్చా దేవుని మాటలు విని మీరు రాలా. దేవుడే మీ దగ్గరికి వస్తే ఆ దేవుని మాటలు విని మీరు దేవుని దగ్గర రాలా, మీరు రక్షించబడాలా అని నేను సాక్షిగా పలుకుతున్నాను అంటుంది షేబా దేశపు రాణి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. షేబా దేశపు రాణితో మీరు ఆ మాట అనిపించుకోవటం మంచిదా? ఏమండి, షేబా దేశపు రాణితో మీరు దేవుని మాట వినలేదని నింద వేయించుకోవటం మంచిదా? విమర్శించుకోవడం మంచిదా? కాదు. మనకు దేవుడు ఉన్నాడు, దేవుని కలిగి ఉన్నాం, ప్రభుని కలిగి ఉన్నాం, యేసుని కలిగి ఉన్నాం కనుక మనం దేవుని మాటనే విని దేవుని మాట ప్రకారం జీవించి దేవుని మాట ప్రకారమే ఉంటే మనల్ని విమర్శించేవాడు అవ్వలేడు. అర్థమైందా? మనం విమర్శించేవాడు అవ్వలేడు. నినివే పట్టణ వాసులు విమర్శించారు, షేబా దేశం రాణి విమర్శించదు. దేవుని ఎందే ఉండి, ప్రభునందే ఉండి, యేసయ్యనందే ఉండి, దేవుని ఎందే ఉండి ఆయన ఎందు రక్షించబడిన తర్వాత ఎవరు కూడా మనం విమర్శించబడినారా? దేవునికి స్తోత్రం. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నా ఆశ్రయ దుర్గమైన మహాదేవుడాయనని, నా ఆశ్రయ దుర్గమైన మహాదేవుడాయనని. మాట్లాడుమో దేవ్, మాట్లాడుమో జీవము గల దైవమా, మాట్లాడుమో జీవము గల దైవమా.
మాట్లాడుము. నా ప్రాణము నీ కొరకు ఆత్రపడుచున్నది, నా ప్రాణము నీ కొరకు ఆత్రపడుచున్నది. నన్ను పోషించడి మహాదేవుడాయనని, నన్ను పోషించడి మహాదేవుడాయనని. మాట్లాడుమో దేవు మాట్లాడుమో, జీవము గల దైవమా మాట్లాడుమో, జీవము గల దైవమా మాట్లాడుమో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా మత్తయి 12వ అధ్యాయము 6వ వచనం. మత్తయి 12వ అధ్యాయము 6వ వచనం. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవాలయం కంటే గొప్పవాడు. అర్థమైందా? అనేక మంది దేవాలయాలు ఉన్నాయి, అనేక మంది పెద్ద 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 దేవాలయాలు, ఊరంతా దేవాలయాలు ఉన్నాయి. ఊరంతా ఊరిలో జనం అందరూ కూడా జనాలకు వెళ్తారు, మీటింగ్లకు వెళ్తారు, ప్రార్థనలకు వెళ్తారు. బాగానే ఉంది, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు పర్వాలా, మంచిదే. కానీ ఎటువంటి దేవాలయమైనా, ఎటువంటి గొప్ప దేవాలయమైనా, ఎటువంటి అందమైన దేవాలయమైనా, ఎంతో పేరుగాంచిన దేవాలయమైనా దేవుని రాజ్యంలో ఉండదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యంలో ఉన్నది యేసు ప్రభువే ఆయన దేవాలయం. భూలోకంలో కూడా యేసు ప్రభువారే దేవుని ఆలయం. దేవాలయానికి వచ్చినా, దేవాలయానికి వెళ్ళినా, ప్రభు దగ్గరికి వెళ్ళినా వారి హృదయంలో దేవుని యొక్క ఆలయం లేకపోతే, నీవు దేవుల్లో లేకపోతే, ప్రభు నీలో లేకపోతే అది వ్యర్థం కింద వస్తుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఎంతోమంది వెళ్తున్నారు దేవాలయాలకు, బయట ఎంతోమంది లక్షల మంది పోతూ ఉన్నారు. ఏ దేవాలయము గొప్ప కాదు ప్రియులారా, ఏ దేవాలయము ఉన్నతమైనది కాదు ప్రియులారా. యేసయ్యే దేవాలయము, యేసయ్యే దేవాలయము. ఆయనలో మనం ఉండాలి. ఆయనలో, ఈ దేవాలయంలో కాదు ఉండేది, యేసయ్యనే దేవాలయంలో, యేసయ్యలో మనం ఉండాలి. ప్రభులో మనం ఉండాలి, దేవదేవులో మనం ఉండాలి. అది చెప్తుంది ఇక్కడ. ఏమన్నారు? దేవాలయం కంటే గొప్పవాడు ఉన్నారని మీతో చెప్పుతున్నాను. అర్థమైందా? ఈయనెవరు? యేసు ప్రభువారు దేవాలయం కంటే గొప్పవాడు ప్రియులారా. దీని సందర్భంగా ఒక మాట చదివి వినిపిస్తాను. చివరిలో, పాత నిబంధనల చివరిలో జకర్యా 6వ అధ్యాయంలో చూడు, దేని ఒకసారి గుర్తుండదు నాకు, మీరు గుర్చేయాలి. జకర్యానా చివరిలో ఉంటుంది అది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జకర్యా 6వ అధ్యాయము 6:12 చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మొదటి చదవండి. అతనితో ఇట్లనమో,
సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురాని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయం కట్టను, అతడే యెహోవా ఆలయం కట్టను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు? యేసు ప్రభువు వారు కట్టిన ఆలయం ఎక్కడుంది? ఎక్కడుందండి? చిగురు అంటే యేసు ప్రభువు వారే. చిగురు అనే ఒకటి కలడు, చిగురు అనే ఒకటి కలడు. అయితే ఆయన ఆలయం కట్టినారు రాయబడి ఉంది. ఆయన ఆలయం ఎక్కడ కట్టారు? ఆయనే దేవాలయం. మనుషులు నిర్మించిన ఆలయాలు కాదు, ఆలయాలే. అది వేరు, ఇది వేరు. ఇది భూలోక ఆలయాలు, ఇవన్నీ కూడా. తర్వాత పరలోక ఆలయం ఏదయ్యా అంటే యేసు ప్రభువే పరలోక ఆలయం. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది సత్యం. ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా గ్రహించాల్సిన విషయం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా హృదయంలో పెట్టుకోవాల్సిన విషయం. యేసు ప్రభువే దేవుని ఆలయము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక చరణం పాడుకుని ముగించుకుందాం. నా ప్రాణము నీ కొరకు దప్పిగొనుచున్నది, నా ప్రాణము నీ కొరకు దప్పిగొనుచున్నది. పవిత్రాత్మనిచ్చడి మహాదేవుడాయనని, పవిత్రాత్మనిచ్చడి మహాదేవుడాయనని. మాట్లాడుమో దేవు, మాట్లాడుమో జీవము గల దైవమా, మాట్లాడుమో జీవము గల దైవమా, మాట్లాడుమో జీవము గల దైవమా, మాట్లాడుమో. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాలు వందనములు, స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధరామికి వందనములు, పరిశుద్ధరామికి స్తోత్రం ప్రభు. పరమోజనామికి వందనములు, పరమోజనామికి స్తోత్రం ప్రభు. అయ్యా తండ్రి, కొడుకుని వచ్చిన బిడ్డలందరిపై మీకు హస్తం ఉంచి ప్రభు. అయ్యా మీ దేవాలయం అనే మీలో మిమ్మల్ని విశ్వసించే భాగ్యము, అయ్యా మిమ్మల్ని ప్రేమించే భాగ్యము, మిమ్మల్ని కొనియాడే భాగ్యం వీళ్ళందరికీ దయచేయమని ఈ యొక్క ప్రార్థన అంతే రజనీస్ ప్రభు తీవ్రమైన బతులాడుకు అడుగుతున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామమునకే చెందిన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జీవాహారం అందు ఎప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు. దేవుని మహిమ కలుగును గాక.